ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నూతన వారంలో ప్రవేశింపజేసిన దేవునికి వందనములు. ఆయన అనుదినము మన పట్ల నూతనముగా వాత్సల్యం చూపిస్తూ మనల్ని అనుక్షణం కూడా తోడుగా ఉంటూ క్షేమంగా ప్రతి పనిలో కూడా జయప్రదంగా నడిపిస్తూ ఉన్నాడు. మన ప్రయాణములు అన్నింటిలో కూడా క్షేమమును భద్రతను అనుగ్రహిస్తూ మనల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నందుకు ఈ చివరి మాసంలో దేవుడు మనతో ఉన్న విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో వందనస్తులము. ఆయనకే వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మరి ప్రభువైన యేసును గురించినటువంటి మరొక ప్రవచనం గురించి మనం మాట్లాడుకుందాం. బాలాకు అనే ఒక దైవభక్తి లేని మోయాబు రాజు, అతడు ఇశ్రాయేలీలను ఎలాగైనా సరే శపింపజేయాలి అనుకొని ఒక అంటే ప్రవక్త, అతను బిలాము అనే ప్రవక్త. కానీ అతను ఒకలాంటి గ్రీడీ మనిషి అన్నమాట. అంటే దురాశ కలిగినటువంటి వ్యక్తి. అతడు దేవుడు చెప్తున్నాడు ఒకవైపు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళతో వెళ్ళొద్దు అని. కానీ అతడు ఏమాత్రం వినడం లేదు. అతడు ప్రతిసారి అడుగుతాడు, వెళ్ళొచ్చా ప్రభా, వెళ్ళనా అని. ఇంకా నువ్వు అలా వెళ్ళనా అని అడిగితే సరే వెళ్ళు అని దేవుడు అనుమతించడం. ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు అతని నోటికి దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల శాపంనైతే ఎప్పుడు కూడా ఇవ్వలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. మరి ఆ బిలాం అయితే భయంకరమైన దురాశ కలిగి ఆ డబ్బు కోసం అతడు వెళ్తూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా మనం చాలాసార్లు దేవునికి విరోధము ఇది అని మనకు తెలుసు. ఎందుకంటే మనము ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మనం ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం బైబిల్ చదువుతాం కదా. మనకు మన జీవన విధానం ఎలా ఉండాలో తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఇలా ఉండాలి అని మనకు అర్థమవుతుంది. అయితే కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మనలో శరీర ఆశ అనేది చాలా భయంకరంగా పుట్టినప్పుడు, లేకపోతే జీవపు డంబము, నేత్రాశ, ఇవన్నీ కూడా మనల్ని లొంగుబాటులోకి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు చెప్పినప్పటికీ కూడా ప్రభా నేను వెళ్తాను ప్రభా ఒకసారి నన్ను అలో చేయవా, నాకు పర్మిషన్ ఇవ్వా అన్నట్లుగా మనం బ్రతిమలాడినట్లు అడుగుతామన్నమాట. దేవుడు 1-2 సార్లు వద్దని చెప్తాడు. కానీ మనమే గ్రహించం, మనమే అర్థం చేసుకోకుండా ఆయన చెప్పినప్పటికీ కూడా వినకుండా మనం వెళ్ళిపోతాం. దేవుడు ఇంకా సరేలే అని ఇంకా ఊరుకుంటాడు, ఆయన జవాబు ఇవ్వకుండా. అప్పుడు మనము దేవుడు అనుమతించాడు అనుకుని వెళ్తాం. కానీ అక్కడ ఏదో మనకు సమస్య వస్తుంది. అప్పుడు మళ్ళీ తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను క్షమించు, నువ్వు చెప్పావు కానీ నేను వినలేదు. ఎంతమంది యవనస్తులు ఈ కాలం ఎలా చేస్తున్నారంటే, అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు, ఇంకా నాకు ఖచ్చితంగా తెలుసు ప్రభా, నాకు తెలిసింది నీ చిత్తమే, ఖచ్చితంగా నాకు ఆ అబ్బాయే కావాలని అమ్మాయి, నాకు ఆ అమ్మాయే కావాలని అబ్బాయి. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు బలవంతంగా, తల్లిదండ్రులు ఒప్పించి కాళ్ళ వెళ్ళబడి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళ సొంతగా. అయితే తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, కొంతమంది అయితే దేవుణ్ణి నిందిస్తారు. దేవుడు నాకేం చేశాడు, మార్చొచ్చు కదా, అబ్బాయిని మార్చొచ్చు కదా అని అమ్మాయి అనుకుంటుంది. అబ్బాయి అనుకుంటాడు, అమ్మాయిని మార్చొచ్చు కదా దేవుడు అని అనుకుంటాడు. కానీ దేవుడు వద్దు అని మరి వాక్యంలో చాలా క్లియర్గా రాయించి పెట్టాడు. అవిశ్వాసులతో జోడు ఉండకూడదు, విజ్జోడుగా ఉండకూడదు అని. మరి మనము అదే అర్థం చేసుకోకుండా మనము మా ఇష్ట ప్రకారంగా వెళ్ళి అవతల వ్యక్తి మారలేదని చెప్పి మళ్ళీ తిరిగి మనము దేవుణ్ణి నిందించే పరిస్థితి ఈనాడు యువతలో చూస్తూ ఉన్నాం. మరి ఈ బిలాము ప్రవక్త కూడా పదే నేను వెళ్ళనా ప్రభా, నేను వెళ్ళనా అని అడుగుతూ ఉంటే, సరే వెళ్ళు అని చెప్పినప్పుడు బాగా దేవునికి అయితే చాలా కోపం వచ్చి ఒకసారి గాడిద ద్వారా కూడా మాట్లాడినట్లు మనం చూస్తాం.
ఎప్పుడైతే బిలాము ఇశ్రాయేలీలను శపించడం లేదో బాలాకుకు చాలా కోపం వస్తుంది. కానీ చివరిసారిగా ఒకసారి ఒక ప్రయత్నం చేద్దామనుకుని మళ్ళీ ఈ బెయోరు కుమారుడైన బిలాము వెళ్తాడు. వెళ్ళినప్పుడు అయితే అక్కడ చూస్తే అక్కడ అతడు మరి శాపం అయితే ఇవ్వలేదు, కానీ ఆయన ఆశీర్వాదంనే ఇచ్చాడు. అంతేకాదు అతనికి దేవుడు ఒక ప్రవచనంను చూపించినట్లుగా మనం చూస్తాం. మరి 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో అతడు చెప్తాడు, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం నన్నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపం నన్నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. అంటే ఇది కూడా ఒక రకంగా మోయాబీలకు శాపమే. ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు వాళ్ళకు చాలా కోపం వస్తుందన్నమాట. అంటే బిలాము తను ఎంత ప్రయత్నించినా కూడా ఇశ్రాయేలీలను శపించలేకపోయాడు. ఎందుకంటే దేవుడు అతని నోట శాపవచనం అనేది పెట్టలేదు. మరి ఇశ్రాయేలీలను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. మన పట్ల, మన గురించి ఏ శత్రువులు కూడా మనల్ని ఎలాంటి శాపము మన పట్ల ఇవ్వలేరు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు. మన గురించి ఎవరైనా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ హేతువు లేకుండా ఏ శాపం కూడా తగలదు అని వాక్యంలో రాయబడి ఉన్నది. హేతువు లేకుండా మరి మనకు ఎలాంటి సమస్య కూడా రాదు. హేతువు ఉండడం అంటే మనలో తప్పు ఉంటేనే. అయితే మనలో తప్పు లేకుండా, మనము ఎలాంటి తప్పిదం చేయకుండా అనవసరంగా ఎవరైనా మనల్ని ఏదైనా మాట్లాడినప్పుడు మనం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. మరి బిలాము చూసినటువంటి ఆ గొప్ప దర్శనం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే దేవుడు అతనికి చూపించాడు, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని. ఆ నక్షత్రం ఏంటంటే మామూలుగా మనం చూసే ఆకాశంలో నక్షత్రం కాదు, కానీ యాకోబు వంశంలో నుంచి వచ్చే ఒక గొప్ప వెలుగు అన్నమాట. నక్షత్రం అంటే వెలుగు. ఆ వెలుగు ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. బిలాముకు కనిపిస్తున్నటువంటి విషయం ఇప్పుడున్నట్లు కాదట, ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ ఆయన సమీపంలో ఉన్నట్టు కాదు, దూరంన ఉన్నట్లుగా నేను చూస్తున్నానంటే ఒకసారి జరుగుతుంది. ఇది అనేక సంవత్సరాల తర్వాత ఇది జరగబోయే ప్రవచనం అన్నట్లుగా బిలాము చెప్పినట్లుగా మనం చూస్తాం. రాజదండం అంటే ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును అని ఒక శాపవచనము వారి మీదకి దేవుడు బిలాము ద్వారా చెప్పినట్లుగా చూస్తామన్నమాట. అయితే దేవుని యొక్క గొప్ప ఔన్నత్యం ఏంటంటే ఒక దురాశ కలిగినటువంటి ఒక ప్రవక్త నోటి నుంచి దేవుడు ఒక ప్రవచనం చూపించినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా ఈ స్టార్ ఇంకెవరో కాదు, ఈ నక్షత్రం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. మామూలుగా మార్నింగ్ స్టార్ అంటారు కదా, ఉదయ నక్షత్రము అంటారు కదా. ఆ ఉదయ నక్షత్రము ఎక్కడి నుంచి వస్తుంది? తూర్పు నుంచి ఉదయిస్తుంది కదా. అలాగే ఇది ఒక ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక నక్షత్రం ఉదయిస్తుంది అన్నట్లుగా ఇక్కడ చెప్పబడింది. ఆ యొక్క రాజు అంటే ఆ రాజు ఎవరైతే వస్తాడో ఆయన శత్రువులందరినీ కూడా చితకగొడతాడు అన్నట్లుగా ఇక్కడ ప్రవచనము దేవుడు చెప్పించాడు. బిలాము అనే ఈ ప్రవక్త ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా ప్రతిసారి దేవుడు అతని చేత ఆశీర్వాదాలనే పలికించాడు, కానీ శాపమును మరి పలకకుండా అతని నోటిని కంట్రోల్ చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా కంట్రోల్ చేస్తున్నాడు. మన శత్రువులను కూడా కంట్రోల్ చేస్తాడు ఆయన. వారి నోటిని, మన నోటిని, సమస్తమును కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు. నీకు నాకు ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి
శాపము ఎవరి నుంచి కూడా తగలకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. బిలాము ఆ తర్వాత తను ఆశీర్వాదాన్నే చెప్పాడు కానీ శాపమును చెప్పలేకపోయాడు కనుక అతడు ఒక చాలా క్రూరమైన ఆలోచన ఈ మోయాబుకు చెప్తాడు. మోయాబు రాజుకు ఏంట క్రూరమైన ఆలోచన అంటే మోయాబు స్త్రీలను ఈ ఇశ్రాయేలీయులలోనికి పంపమని, వారు వ్యభిచారం చేత వాళ్ళని పాడు చేయాలని. ఆ విధంగా వారు వ్యభిచారులైపోయి భయంకరమైన పాపం చేసి దేవునికి విరోధంగా నడుచుకోవడం, ఆ తర్వాత శాపగ్రస్తులైపోవడం జరుగుతుంది. దేవుడు ఎంతగా వాళ్ళను కాపాడాలని, ఇశ్రాయేలీయులను కాపాడాలని కోరుకున్నాడు. కానీ ఈ యొక్క బిలాము ప్రవక్త వలన ఒక భయంకరమైన పాపము వారి చేత అతను జరిగించడం జరిగింది. మరి మన జీవితాలలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మనము మన జీవితాలను ఆయనకు అప్పగించుకునేవారుగా ఉండాలి. మనల్ని దేవుడు ఎంతగానో కాపాడాలని, ప్రొటెక్ట్ చేయాలని ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన రక్తపు కంచె మన చుట్టూ వేయించాడు. అయితే మనము ఒక్కొక్కసారి మరి దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే శోధనకు గురి అవుతామో, ఆ శోధనను జయించలేకపోతామో అప్పుడు మనము దేవునికి విరోధంగా నడుచుకుంటాం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు భక్తుడు చెప్పాడు కదా. ఆ విధంగా మనం జీవించడానికి నేర్చుకోవాలి. మనము ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మన జీవితాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధపరచుకుంటూ దినదినము, అనుదినము, అనుక్షణము మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మన జీవితంలో ఎలాంటి తప్పిదం రాకుండా, ఎలాంటి శోధనలో మనం ఇరుక్కోకుండా మనం కాపాడబడుతూ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుణ్ణి స్తుతిద్దాం. అదేవిధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఒక ప్రవచనాన్ని ఆ ప్రవక్త ఎలాంటి వాడు అంటే ఆ ప్రవక్త ఒక శాపం చెప్పాలని అనుకున్నటువంటి వ్యక్తి, ఒక దురాశ కలిగినటువంటి వ్యక్తి. కానీ అలాంటి వాని నోటి నుంచే దేవుడు ఒక గొప్ప ప్రవచనాన్ని చెప్పించాడు. మరి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఒక్కొక్కసారి అపవాది ద్వారా కూడా దేవుడు కొన్ని ప్రవచనాలను అలా వినిపిస్తూ ఉంటాడనమాట. అయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని, మరి క్రిస్మస్ దినాలలో ఆ గొప్ప నక్షత్రము యూదా గోత్రంలో పుట్టినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తును ఆ యేసుక్రీస్తు పుట్టిన ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకంలో వచ్చినటువంటి ఈ కాలాన్ని అడ్వెంట్ సీజన్ అంటారు కదా, ఈ సీజన్లో మనం ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటుండగా మనమందరం కూడా ఆయన యొక్క కంప్లీట్గా అంటే పూర్తిగా ఆయన యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో గడుపుదాం. మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని మాత్రం కాదు, కానీ ఇతరులకు దేవుని గురించి చెప్పాలి. ఆయన రావడం ఎంత నిజమో ఆయన తిరిగి రావడం కూడా అంతే నిజం. ఇప్పుడు ఎలా వచ్చిన విషయం మనం తెలుసు కనుక మనం ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన తిరిగి వస్తాడు అన్న విషయం కూడా అంతే తథ్యం. కనుక మనం సిద్ధపడాలి. దినములు చెడ్డవి, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడైనా కూడా మరి రెండవ రాకడ రావచ్చు, మనకు తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఇంకా దేవుని అంగీకరించలేదో అలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు బ్రతికేలాగా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, దేవాది దేవ, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు. నాయన ప్రభా, ఈ దినము మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి తండ్రి, ఈ ప్రవచనమును బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా,
ఇశ్రాయేలులో నుంచి రాజదండము లేచును, నక్షత్రము యాకోబులో ఉదయించును అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి మీరు చెప్పించినటువంటి ఆ ప్రవచనమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఆ యొక్క దినాలను తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆ విషయాలను మేము ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన మా కొరకు మరణించాడు, ఆయన తిరిగి పునరుత్థానుడై మరి ఆరోహణుడై నీ సన్నిధిలో ఉన్నాడు మా తండ్రి. మరి ఆ గొప్ప దేవుని యొక్క కృపను బట్టి ప్రభా, నీ యొక్క ప్రేమ మా పట్ల ఉన్నందుకు తండ్రి మేము ఎంతగానో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మరి నీ రెండవ రాకడ కొరకు కూడా మేము ఎదురు చూస్తున్నాం. అయితే సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఎవరు శపించినా ఆ శాపం మాకు తగలదు, అది కూడా మేము జ్ఞాపకం ఉంచుకొని ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తూ అపవాదిని ఎదిరించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి ఈ దినమంతా మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన మంచి జ్ఞానంను అనుగ్రహించండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా పని ఉత్తమమైనదిగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. విద్యార్థులను దీవించండి తండ్రి. వారందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు ఎలాంటి శోధనలో వారు చిక్కుకొనకుండా వారిపైన నీ రక్తపు కంచె వేసి కాచి రక్షించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. అనేక మంది ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వారికందరికి కావాల్సిన తెలివిని, జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఎంతోమందినైనా చాలా కృంగుదలలో ఉన్నారు ప్రభా, వారి పరిస్థితిని మెరుగుపరచండి. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. వివాహాలు కుదరలేదని ఎంతమంది అయితే దిగులుతో ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు దయ ఉంచి మరి వాళ్ళని దీవించండి. తగిన సమయంలో మీరు తప్పకుండా సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని నమ్మకంతో, విశ్వాసంతో వారు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించండి ప్రభా. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవా. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. ఆరోగ్యకరమైన శిశువుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మా తండ్రి దేవా. కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి మా తండ్రి దేవా. కలతలు, మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. వృద్ధులను దీవించండి, చిన్నారులను దీవించండి. నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభానైనా. ఎంతోమంది ఐసీలో ఉంటున్నారు, అనేక మంది వెంటిలేటర్ల పైన ఉంటున్నారు నాయన. కృపతో, కనికరంతో స్వస్థపరచండి. ఆ కుటుంబ సభ్యులకి ఎంత ఆందోళన ఉంటుందో ఆ ఆందోళన అంతటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగల దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయం నెరిగిన దేవుడవు ప్రభా మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థతతో వారు సంతోషంగా ఇంటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. న్యాయం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడే దేవుడే ఉంటున్నారు. వారికి తప్పకుండా సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా. కృపతో ప్రతి ఒక్కరిని కూడా నాయన అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, విడుదల ఇవ్వండి తండ్రి మా ప్రభా. అప్పుల బాధ నుంచి తప్పించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. బిజినెస్లన్నీ చక్కగా నడపబట్టుకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వ్యసనములకు గురైనటువంటి వాళ్ళను తండ్రి విడుదల ఏ శ్రమలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి కష్టాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనాథలుగా ఉన్న వృద్ధులను, చిన్నారులను దీవించి వారికి అందరికీ తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా. ఎంతోమందినైనా తమ ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ అణిచివేతకు గురవుతూ ఉన్నారు. వాళ్ళని దీవించి ప్రభా వాళ్ళని లేవనెత్తి ప్రభా అధికారుల మనసులను మార్చి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, సామరస్యంతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి ప్రభా. మరి తండ్రి
వారు చేస్తున్న పరిచర్యను మీరు అధికంగా దీవించమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభానైనా మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని నువ్వు తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీకు నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. ప్రభా నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.